యాకోబుకి ఏమని? తిరిగి నా వాగ్దాన దేశాన్ని నేను వెళ్ళిపోతా. ఇప్పుడు డిజైర్ ఉందా లేదా? మనసులో ఉంది. భారం ఉందా లేదా? ఉంది. ఈ బర్డన్ ఏమనిందంటే, నేను ఎలాగైనా సరే తిరిగి నేను బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాగ్దాన దేశం వెళ్ళిపోవాలి. హృదయంలో ఏమొచ్చింది? ఆశ, డిజైర్ ఇచ్చాడు దేవుడు. ప్రియ సోదరి జాగ్రత్త విను. నీ జీవితంలో దైవ చిత్తాన్ని తెలుసుకోవడంలో ఫస్ట్ స్టెప్, యాకోబుకు దేవుడు 6 సంవత్సరాల క్రితమే హృదయంలో ఏమిచ్చాడు? భారం ఇచ్చాడు, ఆశ ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే మండుచున్న భారమును హృదయంలో రేకెత్తించాడు. మనసులో ఒక ఆశ అంటే ఏంటంటే ఎలాగైనా సరే తిరిగి నేను వెళ్ళిపోవాలని ఆశ పుట్టింది. కానీ చాలాసార్లు వినండి, ఆశ పుట్టిన వెంటనే అది దైవికమైన ఆశనా కాదని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ రాస్తుంది, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైన, ఘోరమైన వ్యాధి కలదు. చూడండి, దైవ చిత్తానుసారంగా చేయాలని వచ్చిన ఆశ ఉన్నప్పుడు, నువ్వు నీ జీవితంలో ఆశ వచ్చినప్పుడు దేవుడు 2 రకాలుగా నువ్వు పరీక్షించుకోవాలి. అది దేవుడిచ్చిన ఆశనా, బాగా వినండి, దేవుడిచ్చిన ఆశనా, ఆత్మదేవుడు రేకెత్తించిన ఆశనా, లేదా లోకము ద్వారా వచ్చిన ఆశనా, లేదా భావోద్వేగాలు ఎమోషనల్ వచ్చిన ఆశనా అనేది నువ్వు క్లారిటీ తెచ్చుకోవాలి. లేదా మనుషులు ఎవరో సలహా ఇస్తే వచ్చిన ఆశన. బాగా విని, జాగ్రత్త విని. ఎందుకంటే ఈ క్లారిటీ తెలియక చాలా మంది జీవితాలు బుగ్గుపాలైపోయాయి. నిజంగా ఆలోచించు, ఇప్పుడు యాకోబుకు వచ్చింది అది దేవుని నుంచి వచ్చిన ఆలోచన కాదా అని బేరీజు వేసుకున్నాడు. వాస్తవమే, నిజంగా హృదయంలో ఆశ ఉంది. ఏంటంటే ఎలాగైనా సరే ఐ హావ్ టు గో బ్యాక్ టు మై కంట్రీ అండ్ దిస్ ఇస్ ద డిజైర్ ఇస్ బర్నింగ్ ఇన్ మై హార్ట్.